భారత్లోని 12 జ్యోతిర్లింగాలయాలు. జ్యోతిర్లింగం అంటే సంస్కృత భాషలో కాంతి స్తంభం అని అర్థం. మహాశివుణ్ణి ఆరాధించే ప్రదేశాలకు ఇది సంకేతం. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలయాలున్నాయి. ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి, అతి శక్తివంతమైనవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయాల విశేషాలను చూద్దామండి. ఇందులో ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలయం ఎప్పుడు వెలుగు చూసిందో, ఏ విధంగా అభివృద్ధి చెందిందో పరిశీలిద్దాం. మహాశివుడు అత్యంత శక్తివంతుడైన దైవం. ఎటువంటి బాధలనైనా రూపుమాపే శక్తి ఉన్న ఆదిదేవుడు. మరి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను పరిశీలిద్దాం రండి. సోమనాథ్. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపవతీర్ణం తం సోమనాథం శరణం ప్రపత్యే. తొలిసారిగా మహాశివుడు ఆరుద్ర నక్షత్రం ఉన్న రాత్రి సమయంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. మన దేశంలో తొలి జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ ఆలయంలో ఉంది. ఈ ఆలయం మహమ్మదీయులు, ఇతర విదేశీయుల దురాక్రమణంలో 16 సార్లు విధ్వంసానికి గురై పునర్నిర్మితమైంది. పూర్వకాలంలో భారతదేశంలో అత్యంత సంపన్నమైన ఆలయంగా సోమనాథ ఆలయం గుర్తింపు పొందింది. అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్ర వైడూర్యాలతో కూడిన భారీ సంపద ఈ ఆలయంలో ఉందట. ఇందుకు సంబంధించిన కథా కమామిషు ఇదన్నమాట. చంద్రుడు దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను వివాహమాడాడు. అయితే చంద్రుడు ప్రేమించింది మాత్రం రోహిణిని మాత్రమే. చంద్రుడు ఆమెకే అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రేమిస్తుండటంతో మిగిలిన వారందరూ కూడా ఒంటరితనం అనుభవిస్తూ కుమిలిపోయేవారు. కుమార్తెల పరిస్థితి అటు దక్ష ప్రజాపతిని కుంగతీసింది. తన కుమార్తెలందరినీ సమానంగా ప్రేమించి అందరితోనూ కాలం గడపాలని అల్లుడు చంద్రుడికి సూచించాడు. అయితే చంద్రుడు ఈ మాటలను పడిచెవిన పెట్టి తన పూర్తి కాలం అంతా రోహిణితోనే గడిపేసేవాడు. దీనితో సహనం కోల్పోయిన దక్షుడు చంద్రుణ్ణి శపించాడు. ఈ శాపంతో చంద్రుడు కాంతి విహీనుడయ్యాడు. ఫలితంగా ప్రపంచం మొత్తం చీకటైపోయింది. పరిస్థితిని గమనించిన దేవతలందరూ దక్ష ప్రజాపతిని కలిసి చంద్రుణ్ణి క్షమించాలంటూ ఆయన ప్రార్థించారు. అలా చాలాసేపు ప్రతిమాల తర్వాత శాంతించిన దక్షుడు శాప విమోచన మార్గాన్ని చెప్పాడు. చంద్రుడు శివుణ్ణి పూజిస్తే ఆయన చంద్రకళలను ప్రసాదిస్తాడని వివరించాడు. ఈ మాటలు విన్న చంద్రుడు వెంటనే ప్రభాస క్షేత్రానికి చేరి శివారాధన ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే శివుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. చంద్రకళలను ప్రసాదించటంతో చంద్రుడు తిరిగి ప్రకాశించటం ప్రారంభించాడు. ఇప్పటికీ చంద్రుడు వెన్నెల లేని రాత్రుల్లో వచ్చి సముద్ర స్నానం చేసి ఈశ్వరాధనతో తిరిగి కాంతివంతుడవుతాడన్నది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడి శివుడు సోమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీశైలం. శ్రీశైల శృంగే విభూదాతి సంగే తులాద్రితుంగే పి ముదావతంసం తమర్జనం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్రసేతం. ఇక రెండో జ్యోతిర్లింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా భ్రమరాంబదేవితో కలిసి కొలువై ఉన్నాడు. మరి ఈ క్షేత్రానికి సంబంధించిన కథ ఏంటో తెలుసుకున్నారండి. తమ ఇద్దరు కుమారుల్లో ఎవరికి ముందు వివాహం చేయాలన్న అంశంలో ఒక నిర్ణయానికి రాలేక శివపార్వతులిద్దరూ ఆలోచనలో తలమునకలై ఉన్నారు. అందుకని తమ కుమారులైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామిని ప్రపంచయాత్ర చేసి రావాలని సూచించారు. యాత్ర ముగించుకొని ఎవరు ముందుగా కైలాసం చేరుకుంటారో వారికి ముందుగా వివాహం చేయాలని భావించారు. తల్లిదండ్రుల ఆదేశం మేరకు కుమారస్వామి తన నెమలి వాహనంపై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. లంబోదరుడైన విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వారే తన ప్రపంచమని బదులిచ్చాడు. వినాయకుడి జవాబుకు సంతోషించిన శివుడు, పార్వతి ఆయనకు విశ్వరూపని కుమార్తెలైన సిద్ధి, బుద్ధిని ఇచ్చి వివాహం చేశారు. నెమలి వాహనంపై ప్రపంచయాత్రకు వెళ్లిన కుమారస్వామి తిరిగి వచ్చి తన తప్పును తెలుసుకుని సిగ్గుపడ్డాడు. తాను ఎప్పుడూ వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ పూనాడు. క్రౌంచ పర్వతానికి వెళ్లి అక్కడ నివాసం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శివపార్వతులు తమ కుమారుని చూసి రావాలని నిర్ణయించుకున్నారు. శివుడు అమావాస్య రోజు కుమారుణ్ణి కలుసుకుంటుండగా పార్వతీదేవి నిండు పున్నమి రోజు తన కుమారుణ్ణి చూసేందుకు వస్తుండేది. ఆ ప్రదేశమే ప్రస్తుత శ్రీశైల మల్లికార్జునాలయం. ఇక ఉజ్జయిని. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల సురేశం. ఇక మూడో జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని.
మహాశివుడు మహాకాళేశ్వరుడి రూపంలో కొలువై ఉన్న ఈ క్షేత్రం రుద్రసాగర తీరంలో ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ఆయన శివభక్తుడు. ఆయన తరహాలోనే ఆ రాజ్య ప్రజలు కూడా అనునిత్యం పరమశివుణ్ణి సేవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఈ రాజ్యంపైకి రిపుదమనుడు, దోషణుడన్న రాక్షసులు దండెత్తి వచ్చారు. ఇందులో దోషణుడికి అదృశ్య రూపంలో సంచరించే వరం ఉంది. రాక్షసుల దాడికి తల్లడిల్లిన ప్రజలు తమను రక్షించమంటూ మహాశివుణ్ణి శరణు వేడారు. శివుడు ప్రత్యక్షమై వారిని, నగరాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడాడు. తమ నగరంలో కొలువుండి తమను కాపాడాలంటూ వారు శివుణ్ణి వేడుకున్నారు. వారి ప్రార్థనను మన్నించిన శివుడు ఉజ్జయిని నగరంలో కొలువు తీరి అక్కడి భక్తులను రక్షిస్తున్నాడు. శివుడు ఇప్పటికీ ఈ నగరంలోనే నివసిస్తుంటాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓంకారేశ్వర్ కావేరికా నర్మదయో పవిత్ర సమాగయే సజ్జన తారణాయ సదైవ మాంతాత్రుపురే పతంసం ఓంకారమీసం శివమేకమీదే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరో జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఈ ఆలయం చుట్టూ అనేక కథనాలు అల్లుకున్నాయి. దేవతల కోరిక మేరకు దానవులను ఓడించేందుకు శివుడు ఇక్కడ అవతరించాడన్నది స్థానికుల ప్రగాఢ విశ్వాసం. వింధ్య పర్వతకుడి కోరిక మేరకు మహాదేవుడు ఇక్కడ కొలువు తీరి తన భక్తుల్ని కాపాడుతుంటాడని మరికొందరు చెబుతుంటారు. తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన మాంధాత మహారాజు కూడా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చించటంతో ఆయన ప్రసన్నుడై ఇక్కడ కొలువు తీరాడని మరో పురాణగాథ ద్వారా తెలుస్తోంది. ఇక కేదార్నాథ్ మహ్యాద్రి పాశ్వేచ తటే రమంతం సముద్యమానం సతతం మునీశం సురాసుర్తైర్యక్ష మహోరగాద్వై కేదారమీశం శివమేకమీదే. మరో జ్యోతిర్లింగ క్షేత్రం అత్యంత ప్రధానమైనది కేదార్నాథ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకృతి మధ్య నెలకొన్న ఈ ఆలయం చలికాలంలో మూసుంటుంది. చలికాలంలో ఎవ్వరూ ఆ ప్రాంతానికి చేరుకోలేకపోవడమే ఇందుకు కారణం. పాండవులు తమ పాపాల నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్లాలని భావించారు. అయితే శివుడి ఆశీస్సులుంటేనే ఇది సాధ్యమని వారికి ఋషులు చెప్పారు. ఇక వారు పరమశివుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. చివరికి ప్రస్తుతం శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన ప్రదేశంలో వారు ఆయన్ని కనుగొన్నారు. తానిక్కడ త్రికోణాకారంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరి ఉంటానని శివుడు వారికి చెప్పాడు. ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగ క్షేత్రం మాత్రమే కాక అత్యంత పవిత్రమైన ప్రదేశం కూడా. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఏటా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భీమశంకర జ్యోతిర్లింగం యం ఢాకినీ శాకినీక సమాజే నిషేవ్యమానం పిసుతాశ్చ నైస్య సదైవ భీమాది పదప్రసిద్ధే తం శంకరం భక్తశతం నమామి. మహారాష్ట్రలోని పూణే నగర సమీపంలో భీమా నదీ తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. భీమ రాక్షస సంహారం జరిగిన ప్రదేశం కావడంతో ఇక్కడి శివలింగం భీమేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భీముడనే రాక్షసుడు కామరూపర్ప దేశంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఇతడు రాక్షసరాజు రావణ సోదరుడు, కుంభకర్ణుడి కుమారుడు. బాల్యంలో తన తండ్రి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడైనట్టు తెలుసుకొని అతడిపై పగ తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి లోక విజేతగా వరం పొందుతాడు. తరువాత కామరూపరాజైన సుదక్షిణ మహారాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించి మహారాజుని, ఆయన అనుచర వర్గాన్ని బంధించి కారాగారంలో పెడతాడు. భీముని కారాగారంలో ఉన్న సుదక్షిణుడు తన ఎదురుగా పార్థివలింగాన్ని ఉంచుకొని ధ్యానంలో గడిపేవాడు. ఇది చూసిన రాక్షసుడు శివలింగంపై కత్తి దూశాడు. అతడి కరవాల స్పర్శకు ప్రత్యక్షమైన శివుడు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో కన్ను తెరచి భస్మీపటలం చేశాడు. ఈ అద్భుతాన్ని చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి స్తుతించి దేవదేవా లోక కళ్యాణార్థం మీరిక్కడే నివసించాలని ప్రార్థించారు. అప్పటినుంచి శివుడు ఇక్కడ భీమలింగేశ్వరుడుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం సానందమానందమనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారణాసి నాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం మన దేశంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తర భారతదేశంలోని పవిత్ర నగరం కాశీలో నెలకొని ఉంది. ఈ నగరానికి ప్రళయకాలంలో సైతం ఎటువంటి విపత్తు రాదని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఆ సమయంలో పరమేశ్వరుడు తన నివాసమైన ఈ నగరాన్ని త్రిశూలంపై నిలుపుతాడన్న వారి భావనే ఇందుకు కారణం. సృష్టికి తొలి స్థలంగా ఈ నగరాన్ని పేర్కొంటారు. విష్ణుమూర్తి తన సృష్టి కార్యకలాపాల కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఇక్కడే.
అగస్త్య మహర్షి సైతం ఇక్కడే తపస్సు చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాడు. ఈ పరమ పవిత్ర కాశీ నగరానికి ఉత్తరాన ఓంకారఖండం, దక్షిణాన కేదారఖండం, మధ్యలో విశ్వేశ్వర ఖండం ఉన్నాయి. ప్రసిద్ధ విశ్వేశ్వర జ్యోతిర్లింగం విశ్వేశ్వర ఖండంలోనే ఉంది. శక్తికి స్త్రీ రూపం పార్వతీమాత, పురుష రూపం శంకరుడని సాక్షాత్తు ఆ మహాదేవుడే స్పష్టం చేశాడు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకకాలంలో కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. ఈ నగరానికి వచ్చిన వారెవరైనా వారికి మోక్షం లభిస్తుందనటంలో సందేహం అవసరం లేదు. ఇక్కడ ప్రక్షాళన కాని పాపం భూమిపై లేనేలేదు. ఏటా వేలాది మంది భక్తులు ఈ నగరాన్ని సందర్శించి విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. పరమశివుడే ఈ నగరాన్ని నిర్మించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాద్ పాతకమాశునాశనం ప్రయాతి తతం త్రయంబకమీసమీదే. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కొలువు తీరి ఉంది. బ్రహ్మ విష్ణు శివరూపాలను ప్రతిబింబిస్తూ త్రిమూర్త్యాత్మకమైన 3 లింగాలు ఇక్కడున్నాయి. ఈ 3 లింగాలకు వజ్ర వైఢూర్యాలు పొదిగిన కిరీటం ఉండటం విశేషం. ప్రతి సోమవారం సాయంత్రం 4-5 గంటల మధ్య మాత్రమే ఈ లింగాలకు కిరీట ధారణ చేస్తుంటారు. ఇక్కడి శివలింగాలపై నిరంతరంగా పడుతున్న అభిషేక జలంతో వాటికి పగుళ్ళొచ్చాయి. దీనితో లింగాలను కాపాడుకోవడం కోసం వాటిపై ఒక లోహక కవచాన్ని ఉంచుతారు. శివపురాణంలో ఈ జ్యోతిర్లింగానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే నివసించేవాడు. ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణ ధర్మపత్నులకు అహల్యపై అసూయ ఏర్పడుతుంది. దీనితో వారు గౌతమ మహర్షికి అపకారం కలిగేలా తమ భర్తలను ప్రేరేపించారు. దీనికోసం ఆ బ్రాహ్మణులందరూ విఘ్నేశ్వరుని ఆరాధించి గౌతముణ్ణి తరిమివేసే ఉపాయం కోరుతారు. గణపతి విధిలేని పరిస్థితుల్లో గౌతముడి పొలం చేరుకొని గోరూపంలో అక్కడి పంటను ధ్వంసం చేస్తుంటాడు. అది చూసిన గౌతముడు ఆ గోవును ఒక దర్భ అంటే గడ్డిపోచతో అదిలించే ప్రయత్నం చేయగా ఆ మాత్రానికి ఆ గోవు కిందపడి ప్రాణం పోగొట్టుకుంటుంది. దీనికి బాధపడిన గౌతముడు తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు శివుడు ఆయనకు ప్రత్యక్షమై ఇదంతా ఆశ్రమంలోని బ్రాహ్మణుల కుయుక్తి అని చెప్పి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీనిపై గౌతముడు వారిని మన్నించి వారి పాప ప్రక్షాళనకు ఒక పవిత్ర నదిని ప్రసాదించమని ఆయన్ని కోరుతాడు. గౌతమ మహర్షి మాటలతో శాంతించిన శంకరుడు గోదావరి మాతను పిలిచి అక్కడ నివాసం ఏర్పరచుకోమంటాడు. అందుకు అంగీకరించిన గోదావరి శివుణ్ణి కూడా అక్కడ కొలువు తీరమని కోరుతుంది. దీనితో శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అప్పట్నుంచి ఇక్కడి శివభగవానుడు త్రయంబకేశ్వరుడుగా భక్తుల పూజలందుకుంటూ వారిని అనుగ్రహిస్తున్నాడు. తర్వాత వైద్యనాథ జ్యోతిర్లింగం. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పార్లీలో ఉన్న ఆలయంలో ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం కొలువు తీరి ఉంది. ఒకసారి రాక్షసరాజు రావణుడు హిమాలయాలకు వెళ్లి శివుడి దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో తని 10 తలలను ఒకదాని వెంట ఒకటిగా ఖండించి శివుడికి సమర్పిస్తాడు. 10వ తలను కూడా నరికి ఆత్మార్పణ చేసుకునేందుకు సిద్ధమైన సమయంలో శివుడు ప్రత్యక్షమై ఆ ప్రయత్నాన్ని వారించి అంతకుముందు నరికేసిన 9 తలలను తిరిగి రావణుడి శరీరంలో అమర్చాడు. రావణుడి భక్తికి సంతసించి వరం కోరుకోమన్నాడు. అందుకు రావణుడు శివుడి ఆత్మలింగాన్ని తనకు ఇవ్వాలని అడిగాడు. అందుకు అనుగ్రహించిన శివుడు తన ఆత్మలింగాన్ని మార్గమధ్యంలో ఎక్కడా కింద పెట్టవద్దని షరతు విధించాడు. అందుకు అంగీకరించిన రావణుడు ఆత్మలింగం తీసుకుని లంకానగరానికి పయనమయ్యాడు. మార్గమధ్యంలో అనుకోని పరిస్థితుల్లో ఒక బాలుడికి అప్పగించి సంధ్యావందనానికి గోదావరి నదిలోకి వెళ్తాడు. ఈ బాలుడు తన చేతిలో భారంగా తోచి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లింగాన్ని నేలపై పెడతాడు. ఆ తరువాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని పైకి తీయలేకపోతాడు. అలా ఆ శివలింగం వైద్యనిధుడి పేరుతో జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రతిష్ఠితమై భక్తులతో పూజలందుకుంటోంది. నాగేశ్వర జ్యోతిర్లింగం. యామ్యే సదంగే నగరైతిరమ్యే విభూషితాంగ వివేదైశ్య భోగై సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపత్యే. శివభగవానుడికి ప్రతిరూపమైన ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉంది. ఈ ప్రాంతంలో నివసించే సుప్రియుడనే శివభక్తుడు అనునిత్యం శివుణ్ణి ఆరాధించేవాడు. ఇది నచ్చని దారకుడనే రాక్షసుడు అతడిపై దాడి చేసి నిర్బంధించాడు.
నిర్బంధంలో ఉన్న సుప్రియుడు శివుణ్ణి ధ్యానించాడు. వెంటనే శివుడు ఆయనకు ప్రత్యక్షమై దారకుణ్ణి వధించాడు. ఆ తరువాత శివుడు అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇక రామేశ్వర జ్యోతిర్లింగం సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్యసేతం విశిభైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం రామేశ్వరాఖ్యాం నీతం నమామి. తమిళనాడులోని రామేశ్వరంలో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఈ క్షేత్రం చార్ధామ్ యాత్రలో ఒక క్షేత్రం కావటం విశేషం. ఇక్కడ 2 శివలింగాలుంటాయి. ఇందులో ఒక దానిని హనుమంతుడు కైలాసం నుండి తీసుకురాగా, రెండో దానిని సీతాదేవి లంక నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించింది. ఇందులో తొలి పూజ హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన విశ్వలింగానికి అందటం విశేషం. రావణుణ్ణి ఓడించిన తరువాత సీతాదేవి అక్కడ శివలింగాన్ని తనతో తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అపురూపమైన శిల్ప సంపదకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో మరే ఆలయానికి లేనంత అతిపెద్ద మహామండపం ఈ ఆలయంలో మనం చూడవచ్చు. దీనిని నిర్మించటానికి 2 ఏళ్ల కాలం పట్టింది. దీనిని హిందువులు అతి పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఏటా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇలా ప్రదేశే రమ్యే విశాలకేస్మిన్ సముల్లత సంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపత్యే. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది చివరిది. దీనికి కృష్ణేశ్వర్ అనే పేరు కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగానికి సంబంధించి ఒక కథ ఇక్కడ విస్తృత ప్రచారంలో ఉంది. అదేంటంటే, పూర్వం ఇక్కడ కుసుమ అనే ఒక మహిళ నివసించేది. ఆమె అనునిత్యం శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. ఆమె తన ఇంటిలోని శివలింగాన్ని తీసుకువచ్చి సమీపంలోని చెరువులో సంపూర్ణ స్నానం అంటే అభిషేకం చేయించిన తరువాత తన పూజాధికాలను ప్రారంభించేది. దీనిని గమనించిన గ్రామస్తులు ఆమెను అమితంగా గౌరవిస్తూ సలహా సంప్రదింపుల కోసం ఆమె వద్దకు వచ్చేవారు. ఆమె భర్తకు చెందిన ఇతర భార్యలు ఆమెపై అసూయతో ఆమె కుమారుణ్ణి దారుణంగా హత్య చేశారు. కుమారుని మరణం తనను బాధించినప్పటికీ ఆమె తన శివారాధనను కొనసాగించింది. గ్రామస్తులు దీనిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పట్నుంచి శివుడు ఇక్కడ కొలువుదీరాడని, ఆ శివలింగాన్ని కుసుమేశ్వర జ్యోతిర్లింగమని వ్యవహరిస్తుంటారని తెలుస్తోంది. ఇవండి 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశేషాలు. ఈ జ్యోతిర్లింగాలు అత్యంత శక్తివంతమైనవి కావటం వల్లే అత్యంత పవిత్రంగా భక్తుల పూజలు అందుకుంటున్నాయి. వాస్తవానికి 64 జ్యోతిర్లింగాలున్నట్టు పురాణాలు చెబుతున్నప్పటికీ ఈ 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ప్రసిద్ధి చెందినవి కావటం గమనార్హం. మరి ఎప్పుడైనా వీలైనప్పుడు మీరు కూడా ఈ జ్యోతిర్లింగాలను సందర్శించి ఆ మహాశివుడి ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ. అదండి, చూసారా, అసలు మనం చూస్తూ ఉండే కొద్దీ ఎంత ఆధ్యాత్మిక భావన మనసులో పొంగి పొర్లుతోందో. మరి వీలున్నప్పుడు త్వరగా చూసొచ్చేయండి. ఆ జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుని పునీతులు కండి. ఇలాంటి అద్భుతమైనవి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలు, సూచనలు కూడా మాకు అందించండి. అందిస్తారు కదా. ఓం నమః శివాయ.